సో హాయ్ అండి. నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్. రేపు మార్కెట్ చూద్దాం అండ్ రేపు నిఫ్టీ ఎక్స్‌పైరీ ఆల్సో. సో కొద్దిగా సైడ్‌వేస్ ఉంటదా మార్కెట్ ఎలా ఉంటదా దాని గురించి మాట్లాడదాం. ఓకేనా? అండ్ నేను మండే అనాలిసిస్ వీడియోలో చెప్పాను. అండ్ స్టాక్స్ రిలేటెడ్‌గా నేను 2 డేస్ బ్యాక్ సాటర్‌డే ఒక వీడియో చేశా స్టాక్స్. ఈరోజు ఆ స్టాక్స్ ఎలా పెర్ఫార్మ్ చేసాయో చూపిస్తాను. ఎందుకంటే ఫ్రైడే మనకి ఎక్కువ స్టాక్స్ రాలేదు. ఈరోజు చాలా స్టాక్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యాయి. బికాజ్ నిఫ్టీ గ్యాప్ అప్ కాబట్టి అవి కూడా గ్యాప్ అప్ అయ్యాయి. దాని గురించి చూపిస్తాను మీకు. ఓకే? అండ్ నెక్స్ట్ రేపు మార్కెట్‌కి వెళ్దాం. ఫస్ట్ థింగ్ ఈరోజు మార్కెట్ మీరు చూస్తే ఇక్కడ మాకేంటి తర్వాత ఇది ఓకే. ఇప్పుడు నేను పక్కన పెడదాం. ఆహ్, నిఫ్టీ అండ్ స్టాక్స్ గురించి చెప్తాను. ఇది నిఫ్టీ 50. నిన్న నేను క్లియర్‌గా ఏం చెప్పానండి, ప్రీవియస్ డే 23 క్లోజింగ్ పైనుంటే నేను అప్ సైడే ఉంటానని చెప్పా. నేను క్లియర్‌గా చెప్పా, మెన్షన్ చేశా అప్ సైడ్ ఉంటానని. మార్నింగ్ కొద్దిగా వచ్చింది పుల్ బ్యాక్. సో, ఈ రేంజ్‌లో ఇక్కడ సో, మన మంచి ఎంట్రీ. అండ్ డే ఎండ్‌కి ఇది అప్ సైడే ఉంది. అప్ సైడ్ ఉంటది. ఎందుకంటే ఇక్కడ బయర్స్ యాక్టివ్ అయిపోతారో తెలిసిపోద్ది. సో, రేపు ఎలాగా చూడండి ఎక్కడి వరకు వచ్చింది? ఇక్కడి వరకే వచ్చింది మార్కెట్. ఇది దాటి ఎళ్ళిపోలేదు. సో, ఇలా ఉంటది. నెక్స్ట్ ఎక్కడి వరకు రావచ్చో మాట్లాడదాం. దానికన్నా ముందు స్టాక్స్ గురించి చూపిస్తా. ఇది ఫ్లేయర్స్ అకౌంటే. ఎఫ్ఐఆర్ మీదకొచ్చాను. స్కానర్ మీద క్లిక్ చేస్తున్నాను. సో, ఇంట్రాడే స్కానరు, గ్యాప్ అప్స్. ఓకే. ఇవి ఈరోజు వచ్చిన స్టాక్స్. చూడండి ఎన్ని స్టాక్స్ ఉన్నాయో. అన్నీ మీకు ఒకసారి రఫ్‌గా చూపించేస్తాను. ఒకవేళ మీకు స్ట్రాటజీ చూడకపోతే ఎళ్లి చూడండి. మీకు క్లారిటీ వస్తది అదేంటో అనేది. ఫస్ట్ ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంకు 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్ళండి. చూడండి ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంకు ఇక్కడ ఎంట్రీ వచ్చింది. మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వగానే ఫస్ట్ రెడ్ కలర్ క్యాండిల్ లో బ్రేక్ అయింది. ఇక్కడే ఎంట్రీ వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మంచి ట్రేడ్ అయింది. ఈ క్యాండిల్ థర్డ్ క్యాండిల్ లో నుంచి ఇక్కడ వరకు ఒక మంచి ట్రేడ్ అయింది ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్. తర్వాత పాలీ హ్మ్, ఇందులో చూడండి ఇది యెస్. గ్యాప్ అప్ అయింది. ఫస్ట్ 2 రెడ్ క్యాండిల్స్ చూడండి. ఫస్ట్ క్యాండిల్ లోపలే ఉండిపోయింది మార్కెటు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇగో పాలీ ఫస్ట్ క్యాండిల్ గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది. బట్ ఫస్ట్ రెడ్ కలర్ క్యాండిల్‌లోనే మార్కెట్ ఉండిపోయింది. ఇక్కడ మనం ఏం చేయలేం. సో, అలా ఫస్ట్ రెడ్ కలర్ క్యాండిల్‌లోనే మార్కెట్ ఉండిపోతే నాట్ ఇంట్రెస్టెడ్. మనకి గ్యాప్ అప్ అయ్యి సెకండు ఏదైతే ఫస్ట్ రెడ్ కలర్ క్యాండిల్ వస్తదో అప్పుడు మనం అందులో ట్రేడ్ చేస్తాం. ఇందులో కూడా నో. మీరిక్కడ చూడొచ్చు. గ్యాప్ అప్ అయింది. ఎక్కడ లోస్ బ్రేకే ఎళ్ళలే. ఫస్ట్ రెడ్ కలర్ క్యాండిల్‌లోనే మొత్తం మార్కెట్ అంతా ఉండిపోయింది. అండ్ తర్వాత ఇది. సో, మీరు చూడొచ్చు. ప్రతి ఒక్క స్టాక్ మీరు సెలెక్ట్ చేసుకొని చూడొచ్చు. ఆహ్, మంచి ఎంట్రీ కొన్ని స్టాక్స్ మంచి ఎంట్రీలు ఇస్తాయి. ఇగో ఈ స్టాక్ చూడండి. ఇది అవ్వలేదు. ఫస్ట్ రెడ్ కలర్ క్యాండిల్ ఇవి వదిలేస్తే దాని తర్వాత వచ్చే రెడ్ కలర్ క్యాండిల్ ఇది. దీని హై బ్రేక్ అయిపోయింది. నో ట్రేడ్. టాటా తర్వాత ఇది గూడా ఒకసారి ఇగో గ్యాప్ అప్ ఫస్ట్ రెడ్ కలర్ క్యాండిల్ బట్ మార్కెట్ పైకెళ్ళిపోయింది. నో ట్రేడ్. హెచ్‌పిసిఎల్ ఇగో ఇక్కడ ఒక రెడ్ కలర్ క్యాండిల్ అంటే ఫస్ట్ రెడ్ కలర్ క్యాండిల్ వదిలేస్తే ఈ రెడ్ కలర్ క్యాండిల్ మీరు పట్టుకోవాలి. లేదు ఫస్ట్‌ది కన్సిడర్ చేస్తే మార్కెట్ రేంజ్‌లో ఉండిపోయింది. ఈ రెడ్ కలర్ క్యాండిల్ పెట్టుకుంటే మీకు ఇక్కడ వరకు ఒక ట్రేడ్ అయింది. తర్వాత మళ్ళీ మార్కెట్ రివర్స్ అయింది. తర్వాత డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ యెస్. చూడండి. మార్కెట్ చూడండి. నేను కావాల్సింది ఇదే. మీకు చాలా సార్లు చెప్పాను. ఇగో ఒక గ్యాప్ అప్ స్టాక్‌లో కావాల్సింది ఇదే. చూడండి మార్కెట్ గ్యాప్ అప్ అయింది. 2 రెడ్ కలర్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ ఆర్ ఎనీథింగ్ అవ్వాలి. కొంతసేపు మార్కెట్ ఉండి ఈ రెడ్ కలర్ క్యాండిల్ ఫస్ట్ రెడ్ కలర్ క్యాండిల్ హైలో మార్క్ చేయండి. చూడండి హై బ్రేక్ అవ్వలేదు. ఈ క్యాండిల్ లో కింద క్లోజింగ్ వచ్చింది. మంచి ట్రేడ్ అయింది. రోజంతా చూడండి ఎంత హోల్డ్ చేసినా మీ డే లో వరకు వచ్చింది ట్రేడ్. అర్థమైందా? సో, ఇక్కడ నుంచి మంచిగా ట్రేడ్ లో వరకు వచ్చింది. 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. మీరు 5 మినిట్స్‌లోకెళ్తే ఇక్కడ కనబడుతది. ఇగో ఇక్కడ చూడండి. ఇగో ఇది ఫస్ట్ రెడ్ కలర్ క్యాండిల్ లో బ్రేక్ అయిందా? మంచి ట్రేడ్ అయిందా లేదా? అది నేననేది. సో, మంచి ట్రేడ్‌లు దొరుకుతాయి. మీకొకసారి లైవ్ మార్కెట్‌లో. ఏంటి ఇలా ఉండాలి. గ్యాప్ అప్ గ్రీన్ కలర్ క్యాండిల్ గాని, ఏదైనా మంచి అప్ సైడ్ మొమెంటమ్ వచ్చి, ఆ తర్వాత మీకు ఫస్ట్ రెడ్ కలర్ క్యాండిల్ కోసం మీరు టార్గెట్ చేస్తే మీకు దొరికేస్తది. ఓకే. ఒకసారి ఐడీఎఫ్‌సి బ్యాంక్‌లో కూడా అదే జరిగింది చూడండి. పైకి గ్యాప్ అప్ ఫస్ట్ గ్రీనా, తర్వాత రెడ్, తర్వాత మార్కెట్ ఫాల్. పోలీ క్యాబ్‌లో చూడండి ఫస్ట్ క్యాండిల్‌లో రెడ్ వచ్చింది. నాట్ ఇంట్రెస్టెడ్. ఇందులో రెడ్, తర్వాత ఇందులో రెడ్, తర్వాత ఎన్ఎస్సిలో రెడ్. చూడండి షార్ట్ లిస్ట్ అయిపోతాయి స్టాక్స్ ఇక్కడే. ఇందులో చూడండి ఏటీయూఎల్ గ్రీన్ వచ్చింది. ఫస్ట్ రెడ్ కలర్ క్యాండిల్ ఇది. బట్ లో కింద ఎక్కడ క్లోజింగ్ రాలే. రేంజ్‌లో ఉండిపోయింది. ట్రేడ్ చెయ్యం. సో, ఇందులో టాటాలో రెడ్. తర్వాత మళ్ళీ ఇందులో చూడండి. ఇందులో 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో అంతా గ్రీను. తర్వాత ఫస్ట్ రెడ్ కలర్ క్యాండిల్ లో బ్రేక్ అవ్వగానే లో కింద క్లోజింగ్ రాగానే మంచి ట్రేడ్.
ఓకే. తర్వాత ఇది అవ్వదు. గ్యాప్ అప్‌లో రెడ్ వచ్చింది. తర్వాత హెచ్‌పీసీఎల్ అవ్వలేదు. ఆహ్, ఇది డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ ఇది అయ్యింది. ఇప్పుడు చూసాం. ఇన్ఫోసిస్ కూడా అవ్వలేదు. ఫస్ట్ రెడ్ వచ్చింది. తర్వాత ఇది రెడ్ వచ్చింది. ఎంఆర్ఎఫ్ కూడా ఫస్ట్ రెడ్ వచ్చింది. తర్వాత ఇది కూడా అవ్వలేదు. సో, ఇన్ని స్టాక్స్‌లో మనకి ఈజీగా 3 స్టాక్స్ అయితే దొరికాయి. ఆల్మోస్ట్ ఈజీగా షార్ట్ లిస్ట్ అయిపోయింది. ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ ఉండి పైకెళ్ళి రెడ్ ఫస్ట్ ఏదైతే రెడ్ వస్తదో ఆ క్యాండిల్ కావాలి. ఫస్ట్ రెడ్ వచ్చిందనుకో వేస్ట్. సో, గ్యాప్ అప్‌లో మనకి ఈజీగా మంచి స్టాక్స్ దొరికితే ఒకసారి ట్రై చేయండి. ఓకే. ఇప్పుడు మనం నిఫ్టీ 50కి వెళ్దాం. ఫస్ట్ థింగ్ నిఫ్టీ 50 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో. నెక్స్ట్ మార్కెట్ ఎక్కడికి వెళ్ళొచ్చండి. మార్కెట్‌లో మంచి బయింగ్ ప్రెషర్ కనబడుతుంది. ఎళ్తాదా? ఎళ్ళదా? అన్నది ఏసీడీసీ. నేను మళ్ళీ ఎందుకు ఏసీడీసీ అన్నానంటే దానికి ఒక రీజన్ ఉంది. నేను బ్లాక్ పెడతాను దీన్ని. ఓకే. ఇవి ఇప్పుడు సపోర్ట్ ఏమైపోద్ది? గ్రీన్ అయిపోద్ది. పైన రెసిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రావాలండి. నెక్స్ట్ వచ్చే రెసిస్టెన్స్ ఇక్కడికే రావాలి. ఈ పైకి. ఈ పై వరకు రావాలి. ఈ జోను ఇక్కడికి. సో, దిస్ ఈజ్ ద లెవెల్. ఓకే. నెక్స్ట్ ఆప్షన్ లేదు. మార్కెట్ వెళ్తే ఇక్కడికి వెళ్ళాలి ఇంకా. ఈ రేంజ్ వరకు, ఈ సపోర్ట్, ఈ హై వరకు రావాలి అంతే. అది వచ్చే రోజులో అది బ్రేక్ అయితే దెన్ మనం ఇంకా అప్ సైడ్‌కి ప్లాన్ చేద్దాం. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఇంకా పై వరకు కూర్చుందాం. ఎక్కడి వరకు ఇది కూడా బ్రేక్ వెళ్తే ఇంకా పైకి రావచ్చని. ఓకేనా? సపోర్ట్ కింద ఏమైపోతుంది? ఇప్పుడు ఇది ఒక సపోర్ట్ అయిపోతుంది. ఎందుకు 23 క్లోజింగు అండ్ ఈరోజు స్టార్ట్ ఇక్కడే సపోర్ట్ తీసుకొని వెళ్ళిందా పైకి? యెస్. దాని తర్వాత మనం ఇక్కడ ఇంకొక సపోర్ట్ పెట్టుకుందాం. డన్. అంతే. ఓకే. ఇవే లెవెల్స్ కొద్దిగా పైకెళ్తాయి అంతే. ఎందుకు మార్కెట్ పైకెళ్ళింది కాబట్టి లెవెల్స్ కూడా పైకెళ్తాయి. నేను ఒకసారి లెవెల్స్ మార్క్ చేస్తున్నాను. యాస్టీస్ చూడండి. 24,000 ఇది రౌండ్ లెవెల్. అందుకే ఏసీడీసీ అన్నాను. ఏసీడీసీ అని ఎందుకు అన్నానంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మార్కెట్ పడొచ్చు. ఇక్కడ నుంచి పైకి కూడా వెళ్ళొచ్చు. ఈ లెవెల్ చాలా క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్ అనమాట. 24,000 అనేది. ఓకే. పాయింట్ ఏంటి మార్కెట్ పైనే అంటే డే హై దగ్గర క్లోజ్ ఇచ్చింది కదా! ఆల్మోస్ట్ గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఉంటది రేపు కూడా. గ్యాప్ అప్ అయ్యే ఛాన్సే ఉంటది. ఓకే. నెక్స్ట్ ఏంటి 24,000 పైన గ్యాప్ అప్ అయితే మార్కెట్ కొంచెం వెయిట్ చేయండి. అంటే ఈరోజు చూసారా గ్యాప్ అప్ అయ్యి కొద్దిగా పుల్ బ్యాక్ తీసుకొని పైకెళ్ళింది. అలానే గ్యాప్ అప్ అయ్యి కొద్దిగా కిందకొచ్చి పైకెళ్తది. అప్పుడు ట్రేడ్ చేయండి. సో, నేను 24,000 పైన సింపుల్ ఏంటి ఎటుంటానో మీకు తెలుసు. అప్ సైడ్ ఉంటాను. నా నెక్స్ట్ వచ్చే టార్గెట్ అంటే రేపే ఎళ్ళిపోద్దని కాదండి ఇది. వచ్చే రోజుల్లో రేపెళ్ళొచ్చు లేదా ఇంకొక 2 డేస్‌లో ఎళ్ళొచ్చు. నెక్స్ట్ ఎక్కడికి రావాలి? ఈ లెవెల్ దగ్గరికి రావాలి. 24,160 ఇక్కడే ఉన్నాడు బిగ్ ప్లేయర్. ఇక్కడ ఎక్కడ మధ్యలో లేడు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎళ్తే మార్కెట్ ఇక్కడ ఒకరోజు హాల్ట్ అయిపోయినా నెక్స్ట్ కంటిన్యూ చేయాలి. లేదా రేపు సింగిల్ డేనో ఎళ్ళిపోవచ్చు. ఎనీథింగ్ జరగొచ్చు. సింగిల్ డేలో ఎళ్ళిపోవచ్చు. లేదా ఒకరోజు హాల్ట్ అయ్యి ఎళ్ళిపోవచ్చు. ఎక్కడి వరకు? 24,160 దగ్గరికెళ్ళాలి. ఓకే. దీని పైకెళ్ళాలి. ఇక్కడి వరకు మనం పెట్టుకుందాం. ఓకేనా? ఏంటి దీనిపైన 24,000 పైన. ఇఫ్ మార్కెట్ రేపు ఫ్లాట్ ఇడి గాని కిందకొచ్చింది అంటే గుర్తుపెట్టుకోండి ఫ్లాట్ ఇడి కిందకొస్తే డౌన్ సైడ్ ప్లాన్ చెయ్యొద్దు. 24,000 రెసిస్టెన్స్ తీసుకుంది కిందకొచ్చేస్తది అనుకోకండి. ఈరోజు మార్కెటు చాలా సేపు పైన హాల్ట్ అయ్యింది. దాని అర్థం బిగ్ ప్లేయర్ మంచిగా డబ్బులు దూరిస్తేనే ఇంత హాల్ట్ చేయగలిసాడు. సో, 24,000 దగ్గర ఫ్లాట్ ఇడి కిందకొస్తే ఏం ప్లాన్ చేయొద్దు. మనం 23,880 కింద డౌన్ సైడ్ ప్లాన్ చేద్దాం. అంటే టుడే లో కింద క్లోజింగ్ వస్తేనే డౌను. అప్పుడే సెల్లర్ అన్నాడు ఇంకా బాగా యాక్టివ్ అవుతాడు. అలానే 23,800 కింద కూడా డౌనే. ఇక్కడ డౌనే, దీని కింద డౌనే. ఓకే. ఈ కింద డౌను 24,000 జస్ట్ పైకి ఫ్లాటెడ్ ఎళ్ళినా ఓకే. ఐయామ్ హ్యాపీ. నేను అప్ సైడ్ కూర్చుంటా. సింపుల్. ఓకేనా? మళ్ళీ చెప్పాలంటే ఫ్లాటెడ్ పైకెళ్ళినా 24,000 పైన అప్ సైడ్ ఉంటా. గ్యాప్ అప్ ఇన్నా అప్ సైడ్ ఉంటా. గ్యాప్ అప్ ఇడితే కొద్దిగా పుల్ బ్యాక్ తీసుకొని పైకెళ్ళినప్పుడు వెయిట్ చేసి ట్రేడ్ చేస్తాను. ఓకే. బట్ అప్ సైడే ఉంటా. అప్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేస్తా. ఎక్కడి దాకా రావచ్చు 24,160 అది రేపే రావచ్చు లేదా వన్ డే ఆగి రావచ్చు. అది దాని మార్కెట్ ఇష్టం. అది ఎలా ఎళ్ళాలనుకుంటుందో మార్కెట్ చెప్పాలి. బట్ రావాల్సింది ఇక్కడికి రావాలి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫ్లాటెడ్ ఒకవేళ మార్కెట్ కిందకొస్తే డౌన్ ప్లాన్ చేస్తారంటే నో డౌన్. డౌన్ ఎక్కడ ప్లాన్ చేస్తాను? 23,880 కింద అండ్ 23,800 కింద. ఈ కింద డౌన్ ప్లాన్ చేస్తాను. ఓకే. ఇక్కడ డౌను అండ్ ఇక్కడ డౌను. ఇక్కడ ఏం ప్లాన్ చేయను. మార్కెట్ కింద పడితే వదిలేస్తాను. నాట్ ఇంట్రెస్టెడ్ ఐయామ్.
వదిలేదు, ఏ ఇబ్బంది లేదు నాకు. ఎందుకంటే ఈరోజు మార్కెట్‌లో క్లియర్‌గా కనిపిస్తుంది. మార్కెట్ చాలా హాల్ట్ చేసుకుంటూ ఎళ్ళింది పైకి. అండ్ డే హై దగ్గర క్లోజ్ వచ్చింది. విచ్ ఇస్ క్లియర్ కట్ సిగ్నల్ బయర్స్ ఆర్ లిటరల్లీ స్ట్రాంగ్. అక్కడ నేను నెగెటివ్ కూర్చోనండి ఆళ్ళకి అగైనెస్ట్‌గా. సో, ఇది నా నిఫ్టీ వ్యూ. అండ్ సెన్సెక్స్ అండ్ రేపు ఎక్స్‌పైరీ కూడా ఇంకొక విషయం చెప్తానండి. రేపు ఎక్స్‌పైరీ దీని పైకెళ్ళిందనుకో ఇక్కడ చూడండి. ఫస్ట్ థింగ్ ఒకటి అబ్జర్వ్ చేయండి. 24,000 నుంచి పైకెళ్తే 24,160 ఇక్కడ ఎంత స్పేస్ ఉందో చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఆల్మోస్ట్ 166 పాయింట్స్ స్పేస్ ఉంది. ఎంతుంది? 166 పాయింట్లు స్పేస్ ఉంది ఇంత. సో, ఫ్లాటిడ్ మార్కెట్ పైకెళ్ళినా రేపు మాక్సిమం గ్యాప్ అప్ విడిపోద్ది. గ్యాప్ అప్ విడినా మార్కెట్ ఈ కిందకి రాక, పైకి ఎళ్ళక ఇక్కడిక్కడే గాని రేంజ్‌లో టైమ్ పాస్ చేస్తుందనుకో దెన్ డోంట్ ట్రేడ్. చూసుకోండి, ట్రేడ్ చేయొద్దు. రేంజ్‌లో ఉన్నదని ఎలా తెలుస్తది సార్? ఏం లేదు. మీకిప్పుడు మార్నింగ్ ఓపెన్ అవ్వగానే ఒక పెద్ద క్యాండిల్ పడిపోయిందనుకో, ఆ పెద్ద క్యాండిల్ లోపలే రేంజ్ మార్కెట్ ఎటు ఎళ్ళకుండా అక్కడే ఉండిపోయిందనుకో, అప్పుడు ట్రేడ్ చేయొద్దు. ఓకే. పెద్ద క్యాండిల్ బ్రేక్ అయితేనే మీరు ట్రేడ్ చేయండి. మీకు ప్రీవియస్ చూపించాలంటే చూపిస్తాను చూడండి. ఇగో ఇక్కడ చూడండి. క్లియర్ ఇగో ఇక్కడే. రీసెంట్‌గానే జరిగింది కదా! ఇక్కడ చూడండి. ఇగో. ఇదేంటి పెద్ద క్యాండిల్ ఫస్ట్ గ్రీన్ కలర్ క్యాండిలా? మార్కెట్ ఏమైంది? రోజంతా రేంజ్‌లోనే ఉందా? అదే జరిగిపోద్ది. ఫస్ట్ గ్రీన్ కలర్ క్యాండిల్ పెద్దదొచ్చి అందులో ఉండిపోయిందంటే వేస్ట్. ఇగో ఇక్కడ చూడండి. ఇది పెద్ద రెడ్ కలర్ వచ్చింది. బట్ లో బ్రేక్ అయిందా ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ కూడా చూడండి. పెద్ద గ్రీన్ బట్ ఇమ్మీడియేట్‌గా అప్ సైడ్ బ్రేక్ అయిందా? అప్ సైడ్ ఇమ్మీడియేట్‌గా బ్రేక్ అయితే నెక్స్ట్ క్యాండిల్‌లోనే విచ్ ఇస్ మార్కెట్ ఒక మూమెంటమ్ ఇవ్వడానికి చూస్తది. ఫస్ట్ క్యాండిల్ పెద్దది పెట్టి ఆ రేంజ్‌లోనే ఉండిపోయిందనుకో, ఇంక రోజంతా పైన కింద డికే అవుతది. అక్కడ వేస్ట్. ఎక్స్‌పైరీ రోజు ఏంటి? ప్రీమియం డికే తింటారు. అక్కడ మీరు కొద్దిగా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాలి. ఓకే. డన్. నెక్స్ట్ సెన్సెక్స్. సెన్సెక్స్ కూడా సేమ్ ఇవే లెవెల్స్. ప్రెజెంట్ దీని పైకెళ్తే మార్కెట్ ఇక్కడ వరకు రావాలి. అండ్ ఇక్కడి వరకు రావాలి. ఇక్కడ చూడండి. ఇక్కడ చిన్న చిన్న స్పేసులు 2 దగ్గర దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఒకటుంది. ఇక్కడ ఒకటుంది. ఇది జోన్ అయిపోయింది సెన్సెక్స్‌కి. ప్రెజెంట్ అయితే ఇక్కడ ఈ లెవెల్ అండ్ అప్ సైడ్ కోసం ఇది 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 సపోర్టు. ఇంకొక సపోర్టు. కింద ఇదొక సపోర్టు. ఇది. అంతే. సెన్సెక్స్ లెవెల్స్ ఏమో ఇవే. మీరు ఒకసారి చూడొచ్చు. ఇక్కడ నేను పెడుతున్నాను యాస్టీస్ లెవెల్స్. ఇక్కడ ఎస్ డన్. ఓకే. 77,200, 77,500, 76,800, 76,500 అలాగే 76,100 ఇవి సపోర్ట్లు, ఇవి రెసిస్టెన్స్‌లు. ప్రెజెంట్ 76,800 ఇక్కడ ఉంది మార్కెట్. ఫ్లాటెడ్ పైకి వెళ్ళినా నేను అప్ సైడ్ కూర్చుంటా. సింపుల్. ఓకే. గ్యాప్ అప్ ఇన్నా కొద్దిగా వెయిట్ చేసి పుల్ బ్యాక్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళినా అప్ సైడ్ కూర్చుంటా. ఓకే. ఈ రెండిటి పైన నేను ఏం చేస్తాను? అప్ సైడ్ కూర్చుంటాను. ఎక్కడి వరకు? 77,200 వరకు ప్లాన్ చేయొచ్చు. అలాగే 77,500 వరకు. ఇది క్రాస్ అయితే ఈ రేంజ్‌లో మనం ప్లాన్ చేయొచ్చు. క్లియరా? డన్. ఒకవేళ డౌన్ సైడ్ రావాలంటే ఫ్లాటెడ్ మార్కెట్ కిందకొస్తే నేను డౌన్ ప్లాన్ చేయనండి. డౌన్ ప్లాన్ చేసేది 76,500 కింద డౌన్ ప్లాన్ చేస్తా. అలాగే 76,100 కింద కూడా డౌన్ ప్లాన్ చేస్తా. ఈ రెండిటి కింద డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాను నేను. క్లియరా? డన్. అండ్ నెక్స్ట్ మోస్ట్లీ గ్యాప్ అప్ పెడితే నేను చెప్పాను అప్పు. ఫ్లాటెడ్ వెళ్ళిన అప్పే. డౌన్ మాత్రం ఈ 76,500 కిందే డౌన్. అంతే. సేమ్ నిఫ్టీ ఎలాగో సేమ్ యాస్టీస్ సెన్సెక్స్ అంతే. మేజర్ చేంజెస్ అయితే ఏం లేవు. అండ్ టెలిగ్రామ్‌లో ఏం జరుగుతుంది? ప్రెజెంట్ ఆల్గో ఈరోజు ఆల్గో చూపిస్తాను ఆగండి. ఎవ్రీడే ఆల్గో చూపెట్టమంటున్నారు. సో ఆల్గో ప్రెజెంట్ ఈరోజు పొజిషన్ ఆల్మోస్ట్ మీకు సో ఒక్క నిమిషం. ఆల్గో ఈరోజు నాకు తెలిసి ఈరోజు లాస్ బుక్ చేసింది 1,500. సో ఓవరాల్ ట్రేడ్స్ ఇవి. నిన్న ఏదైతే క్యారీ ఫార్వర్డ్ చేసిందో అది దాంట్లో 6,000 దాకా బుక్ చేసింది. ఓకే. ఎర్లీ మార్నింగ్ గ్యాప్ అప్ పెరగానే 6,000 బుక్ అయిపోయింది. కాల్ సైడ్ ఏదో ఉండాలి అది బుక్ అయిపోయింది. తర్వాత పుట్ సైడ్ ట్రేడ్‌లు, ఇంట్రాడేని కొన్ని పొజిషన్ అన్నీ కలిపి లాస్ వచ్చి 1,500 వచ్చింది. ఓకే. నో ప్రాబ్లమ్. అది పెద్ద విషయం కాదు. లాస్ ప్రాఫిట్స్ కామన్ కాబట్టి ఇట్స్ ఓకే. ఓకే. సో ఇది ఆల్గో పరిస్థితి. అండ్ ఇంకా ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సెప్టెంబర్ బ్యాచ్‌లో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే సెప్టెంబర్‌లో మన బ్యాచ్ మొదలవుతుంది. సెప్టెంబర్ 3.
సో ఎనీవన్ ఇంట్రెస్టెడ్, నిజంగా ఇంట్రెస్టెడ్ ఉంటే సెప్టెంబర్ 3లో మనం ఏం నేర్పిస్తున్నాం అంటే కంప్లీట్ హెడ్జింగ్ అండ్ ఆల్గో గురించి చెప్తాను, హెడ్జింగ్ గురించి చెప్తాను, స్వింగ్ ట్రేడ్ ఉంటుంది. ఓకే, స్టాక్ ఆప్షన్స్ గురించి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం మొత్తం హెడ్జింగ్, మోస్ట్లీ ఇంట్రాడే హెడ్జింగ్, అంతా హెడ్జింగే. స్వింగ్ ట్రేడ్ అయినా, స్టాక్ ఆప్షన్స్ అయినా, ఆల్గోస్ అయినా అన్నీ హెడ్జింగ్ రిలేటెడే. సో హెడ్జింగ్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే సేఫ్ ప్లే. ఇప్పుడు చాలామందికి తెలియదు ఈ హెడ్జింగ్ అంటే ఏంటని అనుకుంటారు. హెడ్జింగ్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మీరు కాల్ ఆప్షన్ బై చేస్తారా, మార్కెట్ పైకి వెళ్తే కాల్ బై చేస్తారు, మార్కెట్ కింద పడితే ఏంటి పుట్ బై చేస్తారు, అంతేనా? సో దీన్ని నేకెడ్ బయింగ్ అంటారు. నేకెడ్ అంటే కాల్ ఆప్షన్ బై చేయడం, పుట్ ఆప్షన్ బై చేయడం. మార్కెట్ నీ డైరెక్షన్లో వెళ్తే ఓకే, లేదంటే లాస్ వస్తుంది, అవునా? హెడ్జింగ్ ఎలాంటిదంటే సేమ్ ఇలాగ ఇప్పుడు నార్మల్గా మీది బయింగ్, సెల్లింగ్ ఎలాగా, ఇప్పుడు మార్కెట్ కింద పడింది అనుకో, కాల్ ఆప్షన్ సెల్ చేస్తారు సెల్లర్ అన్నాడు. ఓకే, అదే మార్కెట్ పైకి వెళ్ళింది అనుకో, పుట్ ఆప్షన్ సెల్ చేస్తాడు, పీని సెల్ చేస్తారు. ఇది సెల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఇందాక చెప్పింది బయింగ్, ఇది సెల్లింగ్. సో ఈ ఇద్దరిని కలిపితేనే హెడ్జింగ్ అనమాట. అంటే మనం ఏం చేస్తాం, ఒక కాల్ ఆప్షన్ సిఈని బై చేస్తాం అండ్ ఒక సిఈని సెల్ చేస్తాం. ఓకే, ఒక సిఈని సెల్ చేస్తాం, ఒక సిఈని బై చేస్తాం. ఒక సిఈ బై, ఒక సిఈ సెల్, రెండు కలిపి మనం చేసేదాన్ని హెడ్జింగ్ అంటారు. దీంట్లో ఏంటంటే రిస్క్ తక్కువ, రివార్డ్ అంటే ప్రాఫిట్లు కూడా తక్కువే. మరీ తక్కువ అంటే మరి 500 అలా కాదు, ప్రాఫిట్లు తక్కువ, రిస్క్ తక్కువ. ఇప్పుడు మీ దగ్గర 10,000 లాస్ వచ్చిన దగ్గర మీకు 3,000 లాస్ వస్తుంది, అంతే. అదే రిస్క్, మీ 3,000 లాస్, మ్యాక్సిమం లాస్ 3,000. ప్రాఫిట్ 20,000 వచ్చే దగ్గర మీకు 10,000 ప్రాఫిట్ వస్తుంది. సో ప్రాఫిట్ లిమిటెడ్, లాస్ లిమిటెడ్, బట్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో హెడ్జింగ్ రిలేటెడ్ ఇంకా వీడియోస్ కావాలంటే మన ఛానల్లో ఉన్నాయి. వాట్ ఈస్ హెడ్జింగ్ అని కొట్టండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఆల్రెడీ క్లియర్గా వీడియోస్లో చెప్పాను. చూడండి ఒకసారి, మీరు ఇక్కడికి వెళ్ళి వాట్ ఈస్ హెడ్జింగ్ అని కొట్టినా మీకు వచ్చేస్తుంది. ఓకే, ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వాట్సాప్ నెంబర్ ఉంది కదా, దాన్ని మెసేజ్ చేయండి, డీటెయిల్స్ అయితే పంపిస్తాను. చాలామంది వాట్సాప్ నెంబర్ అడుగుతారు, 7001456759, ఇదే నెంబరు. సో దీనికి మీకు వాట్సాప్, మీకు డీటెయిల్స్ కావాలి అంటే డీటెయిల్స్ అని పెట్టండి, నేను డీటెయిల్స్ పంపిస్తాను. స్లాట్లు తక్కువ ఉన్నాయండి, ఆల్రెడీ బుక్ అవుతున్నాయి, తక్కువ ఉన్నాయి. వీలైనంత జాయిన్ అవ్వండి. మీకు ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు జాయిన్ అవ్వండి అంటే మీ ఇష్టం. బట్ నేను ఒకటి గ్యారంటీ చెప్తాను. గ్యారంటీ అంటే నా పాయింట్ ఏంటంటే, మీరు వన్స్ జాయిన్ అయ్యాక ఏ పాయింట్లో కూడా రియలైజ్ అవ్వరు, అబ్బా ఎందుకు జాయిన్ అయ్యాను అని ఒక్క పాయింట్లో కూడా రియలైజ్ అవ్వరు. మీకు కంప్లీట్ క్లారిటీతో మీకు కనిపిస్తుంది మార్కెట్ అసలు ఎలా ఉంది, స్ట్రాంగ్ ఉందా, అప్ వెళ్తుందా, డౌన్ ఉందా, మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ పాయింట్ అర్థమైంది. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను అన్నీ చెప్తాను, బట్ ద డే ఎండ్కి వచ్చేసరికి ఎఫర్ట్స్ ఎవరు పెట్టాలి, మీరు పెట్టాలి. కష్టపడాలి ఎవరు, మీరు పెట్టాలి. బ్యాక్ టు చేయాల్సింది ఎవరు, మీరు చేయాలి. సో మీరు కష్టపడితేనే మీకు ఆ రిజల్ట్ కనబడిద్ది. ఓకే, నేర్పించడం అయితే అంతా నేను పిన్ టు పిన్ నేర్పిస్తాను. ఓకేనా, నేను ఏం చేస్తాను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకైతే నేర్పిస్తాను. ఓకే, సో అదనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బై బై, టేక్ కేర్.